ప్రతి ఒక్క దివ్యమైనటువంటి శక్తి స్వరూపులు కూడాను ఆ విధమైనటువంటి కొన్ని ప్రతిజ్ఞలతో తీసుకుని వస్తుంటారు. వారు దానిని మాత్రమే ఏ విధంగా కూడాను మార్పులు చేయకుండా చూసుకుంటుంటారు. In this way, all divine beings come down with a certain set of resolutions and they would not stray from these. స్వామి యొక్క ప్రేమతత్వం కూడాను అలాంటిది. So also is this love, the nature of love of Swamis. స్వామి యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. Swami's love is unsullied, it's pure, it is selfless. స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు. Swami knows only how to give, he never knows how to take anything. స్వామి చెయ్యి ఎప్పుడు ఇట్ల పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు. Swami's hand is always above, never below to receive anything. ఇంతే కాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను. And also, once a person says, Swami, I am yours, I shall take care of him forever, irrespective of what he becomes after that or what he does, even against my own interests. అయితే స్వామి నావాడు అని విశ్వసించినటువంటి వారు కొన్ని కష్టములకు, కొన్ని దుఃఖములకు, కొన్ని విచారములకు గురి అవుతుంటారు కదా. ఇవి స్వామివారు అనుకున్నప్పుడు వారికి కష్టములు ఎందుకు సంభవించాలి అని కూడా కొంత ప్రశ్న రావచ్చును. Now there might be a question. Once I have said I am Swami's, why should I experience these difficulties, these sorrows, these moments of grief? Once Swami is mine and I am Swami's, why should I experience these? అయితే ఇవి తాము చేసుకునేటువంటి యొక్క కర్మల యొక్క ఫలితంగా వస్తున్నాయి. But what you should know is, these moments of difficulties and sorrows are a result of your own actions. తమ యొక్క ప్రవర్తనను కూడాను సరైనటువంటిదిగా కూడాను ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. You should also make an effort to know how you should conduct and behave yourself. నీకు 100 సంవత్సరంలో ఆయువునిచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరంలో ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టునెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైనా ఎరిగి బాధపడవచ్చును కదా. Now let us say that God gives a blessing. Live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride you jump from a tree. You might live for 100 years, but you will be lame forever. కనుక ఆయువు యొక్క ప్రమాణమును పురస్కరించుకొని తన ప్రవర్తనను కూడాను సక్రమమైనటువంటిదిగా తీర్చిదిద్దుకోవాలి. So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that. కనుక నేను మొట్టమొదట ఒక మాట ఇచ్చిన తర్వాత వారు నాకు ద్వేషులు కాని నేను వారిని ద్వేషించను. Once they give me their word that they are mine, they might hate me afterwards, but I'll never hate them. వారు నన్ను పరిహసించినప్పటికీ వారిని నేను ప్రేమిస్తూనే ఉంటాను. They may ridicule me, but I shall continue to love them. నా మాటను నేను కడపటి వరకు కూడాను నేను పోషించుకుంటూ వస్తాను. I shall fulfill and uphold my commitment and my word till the last. ఏనాటికైనా వారు గుర్తించి ఈ మార్గంలో ప్రవేశించడానికి పుంజుకుంటారు. And one day or the other, they are soon going to realize this truth and come round. కాలకర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును. Due to the force of circumstance and time and place, a few changes might come about. శాశ్వతాలు కాదు. But these changes are fleeting, they are not permanent. కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని నా మనసు కూడా మారుస్తూ నేను పోను. So I don't go by these changing attitudes on your part. I don't change my own. రెండో ప్రతిజ్ఞ. This is my second resolve. ఇంకా మూడవది ఏమిటంటే ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢంగా ఉండినప్పుడు ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను. The third resolve is, once I embark upon a certain venture, knowing full well that it is for the good of all, it is of immense benefit to all, to the society and to the country at large. ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది. Come what may, come. Whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move ఈ onwards. మూడు నా ప్రతిజ్ఞలు. These are the three ముందుకు resolutions of వేసిన mine. కాలు వెనుకకు రాదు. A step that is taken forward will never come back. ఇచ్చిన వాగ్దానం నేను తీసుకోను.
Once I give a certain commitment, I don't take it back. నాది ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం లేదు. And the third thing is, I only give, never